హలో అండి, ఈరోజు ఒక కొత్త రెసిపీ. అసలు ఈ రెసిపీ తెలుసుకుంటే హోటల్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అంత మంచి హెల్దీ రెసిపీ అనమాట. చూడటానికి సేమియా పాయసంలా ఉంది కదా, కానీ సేమియా పాయసం కాదు, అంతకంటే హెల్దీ పాయసం. సో మీరు ఇది తయారు చేసుకోవాలంటే ముందుగా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగుతాయి. ఇలా అన్నీ వేగిన తర్వాత వాటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత దీంట్లో మీకు సర్ప్రైజ్ ఇంగ్రీడియంట్, అది చూడటానికి సేమియా అన్నాను కదా, సేమియా కాకుండా ఇలా మనము యాపిల్స్తో చేస్తున్నాము ఈ పాయసంని. మంచి 2 యాపిల్స్ని స్కిన్ పీల్ చేసేసుకొని చక్కగా తురుముకోవాలి. అయితే మరీ సన్నగా తురుముకుంటే మనకు పంటికి అసలు తెలియవు, అందుకని కొంచెం పెద్దగా ఉన్న పళ్ళ వైపు పెట్టి తురుముకోవాలి. చూడండి, ఇలా చాలా ఈజీగా తురుముకోవచ్చు. ఇలా కొంచెం పెద్దగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇలా తురుముకున్న యాపిల్ని కూడా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్యారమెలైజ్ అవుతాయి కదా, అలా అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 4 గ్లాసుల పాలు పోసాను. అంటే ఒక దాదాపు 750 ml వరకు మంచి చిక్కటి పాలని యూజ్ చేశాను. చూడండి, ఇప్పుడైతే మనకు పల్చగా కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం చిక్కగా చేయడానికి ఇలా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేస్తే కొద్దిగా చిక్కబడుతుంది. మరీ కస్టర్డ్లా కాకుండా కొద్దిగా చిక్కబడుతుంది. అలా ఉంటే పాయసంకి సరిపోతుంది. సో దీంట్లో ఇంకా కలర్ఫుల్గా కనిపించడానికి నేను టూటీ ఫ్రూటీ కూడా యూస్ చేశాను. పాలు బాగా మరిగి యాపిల్ బాగా ఉడికిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్, ముందుగా కలిపెట్టి ఉంచుకున్న కస్టర్డ్ సొల్యూషన్ని కూడా వేసి చక్కగా కలిపేసుకోవాలి. కొద్దిగా చిక్కబడుతుంది. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, టూటీ ఫ్రూటీని వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. తర్వాత ఈ పాయసంకి న్యాచురల్గా మంచి అరోమా కోసం నాటు గులాబీ ఉంటుంది కదా, దాని రేకుల్ని కూడా వేశాను. ఇవి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా మంచిగా వేసి కలిపేసి మూత పెట్టేస్తే యాపిల్ పాయసం తయారైపోతుంది. పాయసం అంటే చక్కెర వేయలేదు ఎలా అని అనుకుంటున్నారా? చక్కెరకి బదులుగా తేనెని యూస్ చేశాను. తేనెని యూస్ చేయడం వల్ల ఇది కంప్లీట్గా హెల్దీ పాయసం అయిపోతుంది. షుగర్ వాడటం వల్ల క్యాలరీస్ పెరుగుతాయి కదా, అందుకని తేనెని యూస్ చేశాను. ఈ విధంగా సర్వ్ చేసుకునే ముందు గిన్నెలోనే డైరెక్ట్గా మనము 1 టేబుల్ స్పూన్ తేనెని వేసుకుంటే స్వీట్నెస్కి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఈ యాపిల్ పాయసము చల్లగైన తర్వాత కూడా అస్సలు చిక్కబడదు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో అలాగే ఉంటుంది. సో హ్యాపీగా మనము చల్లగైన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చు. అండ్ పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. షుగర్కి బదులుగా హనీ యూస్ చేస్తాం కాబట్టి క్యాలరీస్ తక్కువ కదా, అందుకే హెల్త్కి చాలా మంచిది. సో తప్పకుండా ఇలా ఒకసారి యాపిల్ ఖీర్ తయారు చేసుకొని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.